ధర్మస్థల కేసును విచారిస్తున్న ఎస్ఐటి టీంలోనే దొంగలున్నారా? ధర్మస్థల మాస్ బరియల్ కేసెస్లో ఎవరిని నమ్మాలో అర్థం కాని పరిస్థితి. ఎస్ఐటి టీం హెడ్ ప్రణవ్ మొహంతి గారిని తప్పితే ఈ ఎస్ఐటి టీంలో ఉన్న ఎవరిని నమ్మడానికి లేదా? సేమ్ మూవీస్లో చూసినట్లే నిజ జీవితంలో జరుగుతోంది. ఎస్ఐటిలోనే ఒక వ్యక్తి అన్నోన్ మ్యాన్ ను బెదిరించాడు అనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం ధర్మస్థల కేసును ఎస్ఐటి యొక్క 20 మంది టీం విచారిస్తున్నారు. ఈ టీంకు హెడ్ ప్రణవ్ మొహంతి గారు. ఇదే టీంలో సిర్సి ఇన్స్పెక్టర్ మంజునాథ గౌడ కూడా ఉన్నారు. ఈయన ఫోటోను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. 3 రోజుల నుండి జరుగుతున్న తవ్వకాల్లో ఈ వ్యక్తి అన్నోన్ మ్యాన్ పక్కనే నిలబడి, అన్నోన్ మ్యాన్ ఎక్కడికి వెళ్తే పక్కనే ఇన్స్పెక్టర్ కూడా ఉన్నాడు. ఇక్కడ క్లియర్ గా ఇన్స్పెక్టర్ ఈ కేసును ఎలాగైనా, ఇతని పైన వస్తున్న గంభీరమైన ఆరోపణ ఏంటి అంటే, ఆగస్టు 1 రోజు రాత్రి, అంటే నిన్న రాత్రి ధర్మస్థలలో ఉన్న బెల్తాన్గాడి పోలీస్ స్టేషన్ లో ఇన్స్పెక్టర్ మంజునాథ గౌడ అన్నోన్ మ్యాన్ ను పిలిచి, నిన్ను అరెస్ట్ చేస్తా, కఠినంగా శిక్షిస్తా, నీ ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంది, నిన్ను చాలా ఏళ్లు జైల్లో వేస్తా, ఈ కేసును వెనక్కి తీసుకొని ఒత్తిడి పెట్టాడంట. ఈ ఒత్తిడిలో లేదా భయం కారణంగా నిన్న రాత్రి అన్నోన్ మ్యాన్ కేసు వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పాడంట. మొత్తానికి ఇన్స్పెక్టర్ మంజునాథ కూడా అన్నోన్ మ్యాన్ కేసు విత్డ్రా చేసుకున్నట్లు వాంగ్మూలం ఇచ్చిన వీడియోను రికార్డ్ కూడా చేసుకుని పారిపోయాడు. అందుకే మీరు గమనించారా, నిన్న ఎటువంటి తవ్వకాలు జరగలేదు. ఒకవేళ ఈ ఆరోపణ నిజమైతే మనం ఈ మంజునాథ గౌడకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి అంటే, మొదటగా మంజునాథ గౌడ పైన ఎఫ్ఐఆర్ వేసి ఇతన్ని విచారిస్తే ఈ మొత్తం కేసు వెనుక ఎవరున్నారు, ఇతన్ని ఎవరు ఉసిగల్పారు, ఇతని ధైర్యం వెనుక ఉన్న ఆ పెద్ద మనుషులు, పెద్ద శక్తులు ఎవరు అనేది తెలుస్తుంది. ఎవరు చెబితే ఇతను అన్నోన్ మ్యాన్ ను బెదిరించాడు అనేది తెలిసిపోతుంది. మంజునాథ గౌడ పైన వస్తున్న ఇంకొక ఆరోపణ, 10 కోట్ల బ్రీఫ్ కేసు తీసుకువచ్చి అన్నోన్ మ్యాన్ తో బేరాలు ఆడినట్లు సమాచారం వస్తోందండి. కేసు వెనక్కి తీసుకొని నీకేమీ తెలియదు అని చెప్పు, లేకపోతే నిన్ను జైల్లో వేస్తాం, కొడతాం, చంపేస్తాము అని బెదిరించారంట. అన్నోన్ మ్యాన్ కేసును వెనక్కి తీసుకున్నట్లు ఒక వీడియోను రికార్డ్ చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ మంజునాథ గౌడ ఎక్కడున్నాడు, ఆ ఫోన్ ఎక్కడుంది అనేది ఎవ్వరికీ తెలియదు. ఎగ్జాక్ట్ గా ఆ ఫోన్ లో ఏం రికార్డ్ అయింది అనేది అన్నోన్ మ్యాన్ కు, మంజునాథ గౌడకు తప్పితే ఎవ్వరికీ తెలియదు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క యుగం. ఏఐ ద్వారా ఆ వీడియోలో ఎలాంటి మార్ఫింగ్లైనా చేసుకోవచ్చు. ఈ విషయం ఎలా బయటపడింది అంటే, అన్నోన్ మ్యాన్ తరపున కేసు వాదిస్తున్న లాయర్ అనన్య గౌడ గారు ఈ విషయాలను బయట పెట్టారండి. అన్నోన్ మ్యాన్ మంజునాథ గౌడకు భయపడి ఆ రాత్రి తగ్గిపోయాడు. ఈ రోజు ఉదయం మళ్ళీ అనన్యకు కాల్ చేసి జరిగిందంతా చెప్పాడంట. అనన్య గౌడకు కంప్లైంట్ ఇచ్చాడు. అనన్య గౌడ ఒక పెద్ద మెయిల్ ను ఎస్ఐటి హెడ్ మొహంతి గారికి రాసింది. జరిగిన విషయాలన్నింటినీ ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇలా ఇన్స్పెక్టర్ మంజునాథ గౌడ బెదిరించాడు, వీడియో రికార్డ్ చేశాడు అని ఆరోపించింది. దీంతో కేసు మొత్తం యూ టర్న్ తీసుకుంది. ఎస్ఐటిలోనే లూప్ హోల్స్ ఉన్నాయి, ఎస్ఐటిలోనే మోల్స్ ఉన్నారు అని తెలుస్తోంది. ఈ మంజునాథ గౌడను అరెస్ట్ చేసి విచారిస్తే ఇతని వెనక ఎవరున్నారు అనేది, ఆ 10 కోట్లు ఎవరిచ్చారు అనేది అందరికీ తెలిసిపోతుంది. కథ క్లైమాక్స్ కు వస్తుంది. అస్థి పంజరాలు తీసుకొని డిఎన్ఏ టెస్టులు చేస్తే ఇంకొక 5-10 ఏళ్ళైనా కేసు కొలిక్కి రాదండి. డిఎన్ఏ టెస్ట్ ను మార్క్ చేయగలరు. అసలు డిఎన్ఏ టెస్ట్ స్కెల్టన్ బోన్స్ ద్వారా ఇన్వెస్టిగేషన్ ఎప్పటికీ ముందుకు వెళ్ళదు. వాళ్ళు తలుచుకుంటే మణిపాల్ హాస్పిటల్ ను డిఎన్ఏ సైంటిస్టులనే కొనేయగలరు. 10 కోట్ల బ్రీఫ్ కేసు తీసుకొచ్చాడంటే ఇతని వెనుక ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నారు అనేది మీరే ఊహించుకోండి. డిఎన్ఏ టెస్ట్ ను మార్క్ చేయడం చాలా ఈజీ. దృశ్యం మూవీ లాగా వీళ్ళు స్కెలిటన్ బోన్స్ నే తారుమారు చేయగలరు. ఒకవేళ ఈ అనన్య గౌడ ఆరోపణ నిజమైతే డెఫినెట్ గా ఇన్స్పెక్టర్ మంజునాథ గౌడకి ఎవరో పెద్ద మనుషులు 10 కోట్లు ఇచ్చి ఉంటారు కదా. ఇతను 3 స్టార్ పోలీస్ ఆఫీసర్. ఇతని దగ్గర 10 కోట్ల క్యాష్ ఉండే ఛాన్సే లేదు. అండ్ మోర్ ఓవర్, ఈ కేసును నేషనల్ అండ్ రీజనల్ మీడియా కవర్ చేస్తోంది. ఎవరూ తప్పించుకోవడానికి లేదు. ఇంత హై ప్రొఫైల్లో కూడా ఈ వ్యక్తి బెదిరించాడు, అది కూడా బెల్తాన్గడి పోలీస్ స్టేషన్ లోపల బెదిరించాడు అంటే ఎంత ధైర్యం ఉంటే, ఇతని వెనుక ఎంత ధైర్యం ఉంటే బెదిరించి ఉంటాడు. ఎస్ఐటి పెద్దలు ఏమంటున్నారు అంటే, ఇవన్నీ ఆరోపణలే, మంజునాథ గౌడ ఏమీ చేయలేదు అని అంటున్నారు. ఇంకొన్ని రోజులాగైతే ఎస్ఐటి పైన కూడా ప్రజల్లో నమ్మకాలు పోయే ఛాన్సెస్ ఉన్నాయి. అన్నోన్ మ్యాన్ ర్యాండమ్ గా ఏమీ మాట్లాడడం లేదు. 13 లొకేషన్స్ లో అస్థి పంజరాలు చూపిస్తా అన్నాడు. 6వ స్పాట్ లో అస్థి పంజరాలను చూపించాడు. అస్థి పంజరాలు దొరికిన తర్వాత ఆగస్టు 1 రోజు ఎటువంటి త్రవ్వకాలు చేయలేదు. ఆగస్టు 1 రోజు రాత్రే బెదిరింపులకు దిగారు. ఆ తప్పులు చేసిన వారు భయపడుతున్నారు. నెక్స్ట్ తవ్వకాల దగ్గరికి వస్తే జూలై 31 రోజు 6th లొకేషన్ లో తవ్వకాలు చేశారు. 6th లొకేషన్ లో అస్థి పంజరాల యొక్క భాగాలు దొరికాయి. అంటే మొత్తం బాడీ దొరకలేదు. పుర్రెలు, బోన్స్, లెగ్స్, స్టమక్ అన్ని దొరకలేదు. కొన్ని పార్ట్స్ మాత్రమే దొరికాయంట. ఇది అఫీషియల్ న్యూస్. అన్అఫీషియల్ న్యూస్ ఏంటి అంటే,
లొకేషన్ నంబర్ 4 and 5 లో కూడా కొన్ని స్కెల్టన్ రిమైన్స్ దొరికాయంట. సో మొన్న దొరికిన స్కెల్టన్ రిమైన్ ను మ్యాంగ్లూరు హాస్పిటల్ కు తరలించారు. ల్యాబ్ టెస్ట్ పనులు జరుగుతున్నాయి. ఇంతవరకు ల్యాబ్ టెస్ట్ యొక్క రిజల్ట్స్ బయటకు రాలేదు. ఈ రిజల్ట్స్ రావడానికి 1 to 4 weeks పడుతుంది. ఒకవేళ ఈ బోన్స్ ఎక్కువగా డీఫార్మ్ లేదా డీకంపోజ్ అయి ఉంటే 4 to 8 weeks పడే అవకాశాలు ఉంది. చాలా టైం పడుతుంది. జూలై 29, 30, 31 3 రోజులు వరుసగా పనిచేశారు. హిటాచీ తీసుకుని వచ్చారు, జనాల్ని వేసుకొచ్చారు, డిగ్గింగ్ చేశారు. 31st రోజు బ్రేక్ త్రూ దొరికింది. స్కెల్టన్ రిమైన్స్ కనిపించాయి. ఆగస్టు 1 డిగ్గింగే చేయలేదు. ఎందుకు చేయలేదు అని అడిగితే నిన్న చాలా బాగా ఎక్కువగా వర్షం వచ్చింది అన్నారు. అయితే మీకు గుర్తుంటే జూలై 31st రోజు నేను చేసిన వీడియోలో కూడా నేను క్లియర్గా జూలై 31st స్పాట్ నంబర్ 6లో డిగ్గింగ్ చేస్తుంటే వర్షం పడింది, వర్షం కారణంగా ఈజీగా డిగ్గింగ్ చేశారు అని చెప్పా కదా. జూలై 31st వర్షం పడింది, నిన్న కూడా వర్షం పడింది. జూలై 31st డిగ్గింగ్ చేశారు, నిన్న చేయలేదు. ఎందుకు చేయలేదు? సో ఆగస్టు 1 రోజు డిగ్గింగ్ జరగలేదు. అదే రోజు రాత్రి మంజునాథ్ కూడా బెదిరింపులకు దిగాడు. 10 కోట్ల ఆఫర్ కూడా ఇచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. డిఎన్ఏ టెస్ట్ ప్రకారమే వెళ్దాం. ఉదాహరణకు 2012లో ఒక 18 ఏళ్ల అమ్మాయిని పాతి పెట్టారు. ఈ రోజు ఆ స్కెల్టన్ యొక్క రిమైన్స్ దొరికాయి. ఆ తర్వాత ఏం చేస్తారు? డిఎన్ఏ టెస్ట్ చేస్తారు. ధర్మస్థల బెల్తన్గడి పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీస్ రికార్డ్స్ లో 2012లో మిస్సింగ్ కేసెస్ ఏమన్నా ఉన్నాయా, సస్పిషియస్ డెత్ కేసెస్ ఏమైనా ఉన్నాయా అనేది చెక్ చేయాలి. బట్ మెగా ట్విస్ట్ ఏంటి అంటే బెల్తన్గడి పోలీసులు 2000 నుండి 2015 మధ్య కాలంలో అనుమానాస్పదంగా చనిపోయిన వారి యొక్క మిస్ అయిన వారి యొక్క అన్ఐడెంటిఫైడ్ డెత్స్ యొక్క రికార్డ్స్ ను డిలీట్ చేశారు. డిఎన్ఏ టెస్ట్ ద్వారా వచ్చిన రిజల్ట్స్ తీసుకుని ఎక్కడా మ్యాచ్ చేయడానికి లేదు. అన్ఐడెంటిఫైడ్ డెత్స్ యొక్క రికార్డ్స్ ను కూడా డిలీట్ చేశారు. ఉదాహరణకు పలానా నిర్భయ అనే అమ్మాయిని 2012లో చంపి పాతి పెట్టారు అనుకోండి. నిర్భయ పేరెంట్స్ బెల్తన్గడి పోలీస్ స్టేషన్ కు వెళ్లి కేసు పెట్టి ఉంటారు కదా. నిర్భయ యొక్క డీటెయిల్స్, బ్లడ్ గ్రూప్, ఫోటోస్, ఐ కలర్ లేదా ఈ వీడియో ఎలా తప్పిపోయింది, ఎక్కడ తప్పిపోయింది, నిర్భయ ఎలా ఉంటుంది అనే డీటెయిల్స్ ఇచ్చి ఉంటారు కదా. ఈ అమ్మాయి పైన పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ అయిన డీటెయిల్స్ ను డిలీట్ చేశారు. ఎందుకు డిలీట్ చేశారు అని బెల్తన్గడి పోలీసులను అడిగితే వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటయ్యా అంటే, మాకు ప్రభుత్వం ద్వారా సర్కులర్ వచ్చింది, పాత ఫైల్స్ ను పెట్టుకోవద్దు, డిలీట్ చేయమని చెప్పారంట. ఇదేమైనా సర్వరా? భారతీయ పోలీస్ స్టేషన్ లో రికార్డ్స్ అన్ని సర్వర్ లో ఫీడ్ అయి ఉంటాయా? సర్వర్ లోడ్ అయిందా? ఫిజికల్ రికార్డ్సే కదా, ఫిజికల్ పేపర్సే కదా, దాన్ని ఎందుకు డిలీట్ చేయాలి, దాన్ని ఎందుకు ధ్వంసం చేయాలి? ఈ లాజిక్ ఎవ్వరికి అర్థం కావడం లేదు. అన్ఐడెంటిఫైడ్ డెత్స్ అంటే ఆ వ్యక్తులు అనుమానాస్పదంగా లేదా తప్పిపోయిన కేసెస్ యొక్క రికార్డ్స్ ను జాగ్రత్తగా భద్రపరచాలి. తప్పిపోయిన కేసెస్ ను లేదా సస్పిషియస్ కేసెస్ యొక్క రికార్డ్స్ ను భద్రపరచుకోవాలి. అటువంటి రికార్డ్స్ నే డిలీట్ చేశారు అంటే ఎక్కడో ఏదో జరుగుతోందండి ఈ కేసులో. నిజంగంటే ప్రతిరోజు ఏదో ఒక ట్విస్ట్ కనిపిస్తూనే ఉంది. ఈ కేసు అనేది డెడ్ లాక్ కు చేరుకున్నట్లయింది. బెల్తన్గడి పోలీసుల ప్రకారం ప్రభుత్వం 2003లో ఈ పైన ఇచ్చిన ఈ సెక్షన్స్ ద్వారా సర్కులర్స్ ను పంపి ఓల్డ్ ఫైల్స్ ను డిలీట్ చేయమని చెప్పారంట. అఫీషియల్ గా డిలీట్ చేశారంట. రేపు డిఎన్ఏ టెస్ట్ రిజల్ట్స్ వచ్చినా ఎవరిని అడుగుతారు? ఈ కేసులో తలా లేదు తోకా లేదు, మధ్య నుండి డీల్ చేయాలి, మధ్య నుండే స్టార్ట్ చేయాలి. ఈ రోజు మళ్ళీ అంటే ఆగస్టు 2 రోజు మళ్ళీ 7th and 8th లొకేషన్స్ లో డిగ్గింగ్ చేశారు. ఈ రోజు ఏమీ దొరకలేదు. రేపు 9th లొకేషన్ లో డిగ్గింగ్ చేయనున్నారు. అన్నోన్ మ్యాన్ ప్రకారం 9th లొకేషన్ లో 10 కంటే ఎక్కువ సంఖ్యలో అస్థి పంజరాలు దొరికే అవకాశాలు చాలా గట్టిగా ఉన్నాయంట. ఈ కేసులో డే 1 నుండి ఎన్నో ట్విస్టులు. 2 ఎస్ఐటి అధికారులు రిజైన్ చేశారు. 15 years పోలీస్ రికార్డ్స్ ను డిలీట్ చేశారు. అన్నోన్ మ్యాన్ ను ఒక ఎస్ఐటి అధికారే బెదిరించాడు. 10 కోట్ల లైఫ్ టైం సెటిల్మెంట్ ఆఫర్ ఇచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సడన్ గా ప్రజ్వల్ రేవన్నకు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. కేసును మళ్లించడానికి లేదా ధర్మస్థల ఇష్యూను ప్రజల నుండి మళ్లించడానికి ఈ యావజ్జీవ కారాగార శిక్షను వేశారా? ఆగస్టు 1 రోజు తవ్వకాలే జరగలేదు. ఈ రోజు 7th and 8th స్పాట్స్ లో ఏమీ దొరకలేదు. ఒకవేళ మిగతా స్పాట్స్ లో కూడా ఏమీ దొరకలేదు అంటే ఎవరో కేసును మ్యానిపులేట్ చేస్తున్నారు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. అసలు ఈ కేసులో ఎవరిని నమ్మడానికి లేదు. బెల్తన్గడి పోలీస్ స్టేషన్ పోలీసులు విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారు. ఎస్ఐటి అధికారుల్లో కొంతమంది విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారు. రాజకీయ నాయకుల్లో కొంతమంది విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారు. సో ఈ విధంగా ఈ కేసు అనేది వియర్డ్ గా ఒక మిస్టరీ లాగా మారిపోయే ప్రమాదం డెఫినెట్ గా ఉంది. సో దీని గురించిన మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కంటెంట్ నచ్చితే, నా రీసెర్చ్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోను డెఫినెట్ గా డిలీట్ చేసే ప్రమాదం ఉంది. లింక్స్ ను ఆల్రెడీ పంపించారంట. ఈ వీడియో అసలు ఉండదు. మేబీ 7 days తర్వాత దీన్ని డిలీటే చేస్తారు. సో వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మనం ఎవ్వరికి భయపడే పని లేదు. కన్స్ట్రక్టివ్గా ఎవరినైనా విమర్శించే హక్కు మనకుంది. జై హింద్.